గుంటూరు జిల్లా పొన్నూరులో టిట్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని కూటమి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. టిట్కో ఇళ్లలో ప్రచారం నిర్వహించిన నరేంద్ర కుమార్ ఆ ప్రదేశం ఆకతాయిలకు అడ్డాగా మారిందని ఫైర్ అయ్యారు. త్రాగునీరు అందక లబ్ధిదారులు అగచాట్లు పడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గృహాల్లో భద్రతా ప్రమాణాలు పెంచుతామని, త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాగాలనే మేము ఎన్నిక కాగలగానే ఇక్కడ కావాల్సిన మంచినీళ్లు ఇతర అవసరాలకి శాశ్వతమైన పరిష్కారం చేయటం. రెండోది, ఇక్కడ ఉండే ప్రజలకి, మహిళలకి భద్రత కల్పిస్తాం. చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. కొంతమంది ఇళ్ళు అద్దెకి ఇవ్వటం కానీ, కొంతమంది ఇళ్ళు అమ్ముకోవటాలు కానీ. ఎందుకంటే ఇల్లు అవసరం లేనివాడు వాటిని అద్దెకిస్తే అలాంటప్పుడు ఉపయోగం ఏముంది? దానివల్ల వాళ్ళకి ఆ ఇల్లు లేదని ఇచ్చాం. మరి వాళ్ళకి ఇల్లుండి ఇల్లు పొందినప్పుడు వాళ్ళకి అవసరం లేనప్పుడు క్యాన్సిల్ చేసి ఇంకో పేదాడికి ఇస్తాం. అలాగే ఎవరైనా సరే ఇళ్ళని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వటము, ప్లాట్లు కానీ కొంటే వాటన్నిటిని కూడా రేపు క్యాన్సిల్ చేస్తాం. ఇదేంటంటే పేదవాళ్ళ కోసం కట్టిన ఇల్లు తప్పితే వ్యాపారం చేయడానికో, వడ్డీ వ్యాపారం చేయడానికో, ఫైనాన్స్ చేయడానికో, లేకపోతే పేదల దగ్గర ఇల్లు కొనుక్కోవడానికో కాదు. ఇది పేదల కోసం కట్టిన ఇల్లు. రేపు